పెళ్ళయిన తర్వాత వెంటనే పిల్లల్ని కనకుండా భార్యాభర్తలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాస్త విరామం ఇచ్చుకుంటే మంచిది, ఈ లోపుకొస్తే సెటిల్ అవుతామనే భావంతో ఉన్న కొత్త దంపతులకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సంతాన నిరోధక మాత్రలు కానీ కొన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు వాటి వల్ల హార్మోన్ డిస్టర్బెన్స్లు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని రకాల నష్టాలు స్త్రీలకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటివి కనుక కెమికల్స్తో కూడి ఉపయోగిస్తే. కానీ సేఫ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేనివంటే ఒకటి నిరోధ్ ఖండం ఉపయోగించటం బెస్ట్ మార్గం. సరే, రోజు అలాంటిది ఉపయోగించటం వల్ల అసౌకర్యం ఉంటుందనుకుంటే ఋతుక్రమం అయినప్పటి నుంచి ఇక అక్కడి నుంచి బ్లీడింగ్ ఆగిన దగ్గర నుంచి ఒక 6-7 రోజుల పాటు మనకి ఖండం నిరోధ అలాంటివి వాడకుండా కలిసిన గర్భం రాదు. ఇక ఋతుక్రమం అయిన రోజు నుంచి 12వ రోజు నుంచి 16వ రోజు వరకు ఈ మధ్య 4 రోజుల వ్యవధిలో నిరోధ ఉపయోగించుకుంటే సేఫ్గా గర్భం రాకుండా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు 16వ రోజు నుంచి మళ్ళీ 28-30 వరకు అట్లే ఆ రోజుల్లో నిరోధ లేకుండా కలిసిన గర్భం రాకుండా ఉంటుంది. రెండవది, ఒకవేళ అసలు నిరోధ వాడకుండానే మనకి గర్భం రాకుండా ఉండాలంటే మగవారికి వీర్యస్ఖలనం అయ్యే సమయం తెలుస్తుంది కదా, ఆ సమయానికి అంగాన్ని యోని మార్గం నుంచి బయటికి తీసేసి వీర్యస్ఖలనాన్ని బయట చేసేస్తే గర్భం రాకుండా ఉండే అవకాశం కూడా సేఫ్గా ఉంటుంది. ఈ టెక్నిక్ కొద్దిగా తెలుసుకోగలిగితే సైడ్ ఎఫెక్ట్ లేని గర్భ నిరోధక ప్రక్రియలు ఈ 2.